సీ ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మొత్తం చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది. అండ్ పూర్తిగా చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా అనేది చూసుకోండి. ఎందుకంటే లైక్, సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను చేసినవన్నీ మీకు రావాలి అనంటే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, మీరు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు నా నేమ్ అనమాట. సో, ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. చూసాక మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. I'll talk to you in comment box. Bye bye. Hello everyone. Episode 2 of Advices for the New Moms as a Mother. Welcome to Rohini Talks. సో నేను ఇవాటి నుంచి త్రీ అడ్వైజెస్ చెప్తాను ప్రతి ఒక్క ఎపిసోడ్లో. ఐల్ టెల్ యూ ద త్రీ అడ్వైజెస్ ఫర్ ద న్యూ మామ్స్. లైక్ ఎవరు మామ్ అవబోతున్నారు, ఎవరు ఆల్రెడీ అయ్యారు వాళ్ళకి. ఇఫ్ యూ వాంట్ టు లైక్ మీకు పాటించాలనిపిస్తే పాటించండి, లేదంటే లేదు, అంతే. నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ నేను కొన్ని రీసెర్చ్ చేసినవి అవన్నీ కలిపి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ద నెంబర్ 1 ఏంటంటే మదర్స్ ఆఫ్టర్ డెలివరీ అయ్యాక సి సెక్షన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే, ఫస్ట్ 6 months ఆర్ 3 months, అట్లీస్ట్ 6 months కుదరకపోతే 3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు బెడ్ రెస్ట్ తీసుకోకపోయారనుకో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 డేస్, 3 డేస్, 1 వీక్ తర్వాత ఓకే నార్మల్ అని అనిపిస్తుంది. బట్ లేటర్ ఆన్ రీసెర్చ్ చేశాను నేను. లైక్ ఐ స్టడీడ్ ఇన్ సమ్‌వేర్ దట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అది ఎఫెక్ట్ అవుతుందంట. మళ్ళీ మన పెద్దవాళ్ళు కూడా చెప్తారనమాట. మన అమ్మమ్మలైనా, నానమ్మలైనా చెప్తారనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత అది ఎఫెక్ట్ అవుతుంది అని. సో, మదర్ ఎవరైనా సరే నార్మల్ అయినా, సి సెక్షన్ అయినా ఫస్ట్ 6 months కుదరదు. నాకు తెలిసి కుదరదు. ఎందుకంటే నాకు కుదరలేదు. 3 months, అట్లీస్ట్ 3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి. బికాజ్ ఫర్ సి సెక్షన్ అయితే అట్లీస్ట్ 4, 5 months తీసుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరేమీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కాపాడుతుంది. ఎందుకంటే మనకి నెంబర్ 2 టిప్ ఫర్ ద మదర్స్ ఏంటంటే, మీ బేబీకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ బేబీస్‌కి పుట్టగానే లైక్ పుట్టినప్పటి నుంచి మీరు ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనది పర్సనల్‌గా మా మమ్మీ, డ్యాడీ కూడా షాక్ అయ్యారనమాట. నేను ఇంత పర్టిక్యులర్‌గా ఉన్నానేంది దీనికి అని. లేటర్ ఆన్ వాళ్ళకి అర్థమైంది. బేబీస్‌కి ఫీడింగ్ ఇవ్వండి. లైక్ 1 hour, 2 hourస్‌కో ఫీడింగ్ ఇవ్వండి. ఎందుకంటే బేబీస్ చిన్నప్పుడు పుట్టగానే ఏంటంటే పడుకుంటారు ఎక్కువ. సో, వాళ్ళని లేపైనా యూ ఫీడ్ దెమ్. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. బేబీస్‌కి మెయిన్ థింగ్ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి 3 months వరకు బేబీస్ ఏడుస్తూ ఉంటారు. కొంతమంది పడుకోరని అంటారు. ద మెయిన్ రీజన్ ఫర్ ద క్రయింగ్ ఈస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీస్. ఫర్ న్యూ బోర్న్ బేబీస్. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ అనేది నోట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా! అది గ్యాస్ లాగా ఫార్మ్ అవుతుంది. మనం ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ఉండాలి. అండ్ బర్పింగ్ అంటే బేగు తీ బర్పింగ్ ఖచ్చితంగా చేపియాలి. అంటే మనం బేగొచ్చేదాకా వాళ్ళని కూర్చోపెట్టి లైక్ ఈ పొజిషన్‌లో కూర్చోపెట్టి మనం వెనక కొడుతుంటే లైక్ వాళ్ళు బేగ్ తీస్తారు. లేకపోతే మనం ఇక్కడ ఎత్తుకొని ఇట్లా అంటే కూడా వాళ్ళు బేగ్ తీస్తారు. బర్పింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క డాక్టర్ చెప్తారు. ఆఫ్టర్ డెలివరీ మీకు ఖచ్చితంగా చెప్తారు. ఇది మాత్రం పాటించండి. ఏంటంటే సెకండ్ 1-2 అవర్స్‌కి ఖచ్చితంగా బేబీస్‌కి ఫీడింగ్ ఇవ్వండి. అండ్ ద థింగ్ కూర్చొనే ఇవ్వండి. చాలా కష్టం కూర్చొని ఇవ్వడం. సి సెక్షన్ వాళ్ళకైతే ఇంకా కష్టం. బట్ కూర్చొనే ఇవ్వండి. ఎందుకంటే పడుకొని ఇవ్వకూడదు. డాక్టర్స్ ఆల్సో విల్ నాట్ సజెస్ట్ బై స్లీపింగ్. మన పెద్దవాళ్ళు చెప్తారు. బట్ డాక్టర్స్ అయితే అసలు సజెస్ట్ చేయరు. 2 years, 1 year దాటే వరకే కూర్చొని ఇవ్వమంటారు. అది మాత్రం చేయండి. ఏంటంటే కూర్చొనే ఇవ్వండి. 2 నేను మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మా విరాజ్ నేను నిద్రపోకున్నా కూడా నైట్‌లో కూడా 2 అవర్స్‌కి గుర్తు పెట్టుకొని ఫీడింగ్ ఇచ్చేదాన్ని. మా డ్యాడీ అయితే షాక్ అయ్యి, నేను రియల్‌గా చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా మమ్మీ, డ్యాడీ షాక్ అయ్యి ఇంత పర్టిక్యులర్‌గా ఉందేంది అనంటే వాడికి అదే యూజ్ అయింది. మా విరాజ్ 3 months కాదు, 3 months వరకు కొంతమంది పిల్లలు ఏడుస్తారు. మా విరాజ్ ఎంత కూడా ఇబ్బంది పెట్టలే.
ఈవెన్ ఆఫ్టర్ 3 మంత్స్ కూడా ఇప్పటికి కూడా ఏమి ఇబ్బంది పెట్టడు. బట్ చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. గ్యాస్ట్రిక్ ఫామ్ అయిందనుకో వాళ్ళకి ఏడుస్తూ ఉంటారు, కడుపు నొస్తూ ఉంటుంది, ఎందుకంటే అన్ఈజీగా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనకు ఎందుకు ఏడుస్తున్నారో కూడా మనకు అర్థం కాదనమాట. సో మనం ఐడెంటిఫై చేయలేము, వాళ్ళు ఏడుస్తున్నారు నొస్తున్నా ఏం ఐడెంటిఫై చేయలేము, హాస్పిటల్ తీసుకెళ్తాము అంతే. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చిన్నపిల్లలకి ఎప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది 1 ఇయర్ వరకు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బర్పింగ్, పాలు ఇవ్వగానే బేగు బర్పింగ్ చేపియాలి, ఖచ్చితంగా చేయాలి. అండ్ ద థింగ్ 2 అవర్స్ గ్యాప్లో ఖచ్చితంగా బేబీస్కి ఫీడింగ్ ఇవ్వాలి. వాళ్ళు కొన్నైనా తాగని, వాళ్ళు పడుకున్నా సరే కదిలించి లేపి మరి అట్లీస్ట్ కొన్నైనా తాపివ్వాలి, ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ ఫామ్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ద థింగ్ అండ్ చెప్పా కదా, ఫస్ట్ థింగ్ ఏమో ఫస్ట్ వన్ ఏమో న్యూ మదర్స్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మన మదర్స్ చేస్తారు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి హ్యాపీగా. మనకి నడుచు వస్తుంది, ఇంకా మేమంతా యాక్టివ్ అయిపోయాం అనేది, యూ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ అంటే బేబీస్కి 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఫీడింగ్ చేయండి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతే వాళ్ళు ఏడుస్తారు, అది మనం ఐడెంటిఫై చేయలేం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బర్పింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి చేపివ్వాలి, మనం ఎట్లయినా చేపివ్వాలి. అండ్ ఫీడింగ్ కూడా మనం పడుకొని ఇవ్వకూడదు, కూర్చొని ఇవ్వాలి. అండ్ దిస్ ఆల్. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అని అంటే, నేను రీసెర్చ్లో నేను చూశాను, నేను స్టడీ చేశాను వీటి గురించి. అండ్ ద థింగ్, నేను డాక్టర్స్ని కూడా కనుక్కున్నాను, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్స్ అండ్ ఇవన్నీ మెయిన్ థింగ్స్ అనమాట, మదర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ ఇంకొకటి కూడా ఏం చెప్పాలంటే, చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ చేసేసి స్నానం పోపియాలి అవన్నీ అంటారే, డాక్టర్స్ నెవర్ సజెస్ట్ దట్. డాక్టర్స్ అసలు సజెస్ట్ చేయరు, ఆయిల్ జస్ట్ పుయ్యమంటారు, బట్ మనం ఏం చేస్తామంటే రుద్దుతూ ఉంటాము, అది కరెక్ట్ కాదు. వాళ్ళ చిన్న చిన్న బోన్స్ కదా, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. నా ఒపీనియన్ అయితే అది కరెక్ట్ కాదు. జస్ట్ యూ అప్లై బిఫోర్, అంటే స్నానంకి తీసుకెళ్ళే ముందుకి బేబీకి మంచిగా ఆయిల్ అప్లై చేసేస్తే వాళ్ళ స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుందని అంతే తప్ప దానివల్ల ఏం స్ట్రాంగ్ అవ్వవు బోన్స్, ఏమీ అవ్వవు, వాళ్ళకి ఇంకా పెయిన్ వస్తుంది, అలాంటివి ఏం చేయకూడదు. నేను డాక్టర్స్ అడిగి ఏది కరెక్ట్ ఏది రాంగ్, నేను ఇట్లా వీడియో చేస్తాను, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అంటేనే దే సజెస్టెడ్ మీ. ఐ హ్యావ్ సమ్, నాకు తెలిసిన డాక్టర్స్ నేను కనుక్కున్నాను, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను సజెస్ట్ చేస్తున్నాను న్యూ మామ్స్కి, అంతే. ఇంకోటి అంతే, సున్నిపిండి అంటారే, అన్ని సున్నిపిండి చిన్నపిల్లలకి పెట్టొద్దు. యాక్చువల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా విరాజ్కి చిన్నప్పుడు మా మమ్మీ అంతా సున్నిపిండి చేసి పెడుతుంటే 2 days వాడికి ర్యాషెస్ వస్తున్నాయి. వాడికి చాలా సెన్సిటివ్ స్కిన్, నాది సెన్సిటివ్ స్కిన్, సో జీన్స్ కాబట్టి వాడిది సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో ర్యాషెస్ వస్తున్నాయి ఏంటి అసలు అర్థం కాలేదు, ర్యాషెస్ ఎందుకు వస్తున్నాయి, ఫేస్ మీద బాడీ మీద స్నానం చేయించినాక వస్తున్నాయి, ఏంటి ర్యాషెస్ వస్తున్నాయని సున్నిపిండి మానేసాక ర్యాషెస్ వెళ్ళిపోయాయి, అంటే పడలేదు. సో బిఫోర్ యూజింగ్ టు ద బేబీ ఫస్ట్ వాళ్ళ హ్యాండ్స్కేనే యూజ్ చేయండి, మాయిశ్చరైజర్ అయినా సరే హ్యాండ్స్కేనే యూజ్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్, మంచి మంచి ఏంటి ఇంకేమైనా అడ్వైజెస్ నేను చెప్తున్నాను, ఇది జనరల్ టాక్, నేనేమి ఎడిటింగ్ లేదు, అండ్ నేనేం మేకప్ లేదు, నో మేకప్ టు మీ, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ టు నా పర్సనల్, అంటే ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు, అంటే కొంతమంది పల్లెటూరులో ఉంటారు, కొంతమంది ఏం తెలీదు, నాకంటే మా మమ్మీ అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు చెప్పడానికి, కొంతమందికి ఎవరు ఉండరు కదా చెప్పడానికి సజెస్ట్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే టీవీలో చూస్తారు కదా. సో వాళ్ళకి ఏదన్నా ఉపయోగపడుతుంది అనే ఒక థాట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఎపిసోడ్స్, ఇంకా మంచి మంచి టిప్స్, మంచి మంచి హెల్దీ టిప్స్ బేబీస్కి అయినా మదర్స్కి అయినా, నేను ఇంకా ఫిట్గా ఉండడానికి ఏం చేశాను ఆఫ్టర్ డెలివరీ, దిస్ ఆల్ ఐ విల్ షేర్ బై ఎపిసోడ్స్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, న్యూ మామ్స్ ఉన్నా ఎవరైనా
అవ్వబోతున్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మేబీ ఉపయోగపడొచ్చు. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి, లైక్ మీకు ఏదన్నా అక్క నాకు ఇది సజెస్ట్ చేయండి, నాకు ఐ డోంట్ నో వాట్ టు డూ, ఇలా చేయండి అని అంటే ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు. నాకు తెలిసింది నేను చెప్తాను. ఒకవేళ తెలియకపోయినా ఐ సర్చ్ ఆర్ సంథింగ్ నేను గుడ్డే చేస్తాను మీకు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయడం అయితే మర్చిపో